లొల్లైతే తెలుసు మీకు ఎన్ని లొల్లు నడుస్తుంది అనేది. లొల్లేం లేదని లొల్లి పెట్టిస్తాడు, లొల్లు సృష్టిస్తాడు పాపం. టైంపాస్ పాలిటిక్స్ చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రికి అలవాటు కాబట్టి ఒక సమస్య వస్తే గతంలో ఎప్పుడు ఒక సమస్య వస్తే దాన్ని టక్కన డైవర్ట్ చేస్తారు అన్నట్టు. ఇవాళ ఏం చేస్తుందంటే కరెంట్ ఛార్జీలు పెంచేయండు, అంతకుముందు ఆర్టీ ఛార్జీలు పెంచిండా పెంచలే ఇవ్వదు. అది పాపం ప్యాసింజర్స్ అందరికీ టికెట్ కొడుతుంటే తప్పుడు పిండి అనుకున్నారు అందరు కూడా. ఛార్జీలు పెంచుని చెప్పబెట్టకుండా భరిస్తున్నారు ప్రజలు. ఇక ఆర్టీసీ విషయంలో పేద ప్రజలు ఆర్టీసీ బస్సులో పోతాడు, భరిస్తున్నారు తప్పదు కాబట్టి. వాళ్ళ కరెంట్ ఛార్జీలు చెప్పా పెట్టకుండా పెంచాడు. గతంలో చెప్పిన పెంచాలని చెప్పి పక్కా చెప్పిన 6,000 కోట్ల రూపాయలకు పైగా భారం ప్రజల మీద వేస్తారని చెప్పి గతంలో చెప్పినా పెంచాడు. కాబట్టి కరెంటు ఛార్జీలు పెంచింది కాబట్టి కరెంటు ఛార్జీల విషయంలో గతంలో ఏం జరిగిందో తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరెంటు ఛార్జీలు పెంచితే ఏం జరిగింది, ప్రభుత్వాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో తెలుసు అప్పుడు. కాబట్టి మళ్ళా ఆ కరెంటు ఛార్జీలు పెంచిన విషయం మీద ప్రజల దృష్టి పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఢిల్లీ మంత్రం పంపాడు. మళ్ళీ ప్యాడీ అంటున్నాడు. నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి వడ్లు కూడా ఏం కొంటావు నువ్వు? ఓట్లు కొంటావు, 1,000 కోట్లు పెట్టి ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు 20,000 రూపాయలు ఓట్లు కొంటావు, సీట్లు కొంటావు, పక్క పార్టీ వాళ్ళని పైసలు ఇచ్చి కొంటావు, పక్క పార్టీ ఎమ్మెల్యేలను పైసలు ఇచ్చి కొంటావు. నేను బాగా పైసలు అని చెప్పి అన్ని రాష్ట్రాలకు పైసలు పంపివి. మొన్న గతంలో పంపిన పైసలు మొన్న పంపివి. కొంతమంది రాకుండా నువ్వే స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళని తెప్పించి మూటలు కట్టలిస్తేవి. మరి ఓట్లు కొంటున్నావు, సీట్లు కొంటున్నావు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కొంటున్నప్పుడు వడ్లు ఎందుకు కొనవు? నీ ఉద్దేశం ఏంటో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ పడతాడు వాగి మొరిగి దాన్నే ప్రజలు నమ్ముతారు అనుకుంటే నేను నమ్మే పరిస్థితి లేదు. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారంటారు, నమ్మించే విధంగా చేస్తాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అంటే నిజాన్ని 100 సార్లు చెప్పిన వాళ్ళు నమ్ముతలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి మాటను. అబద్ధం అవుతుంది. నిజాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే నిజాన్ని 100 సార్లు చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి మాటను నమ్మే పరిస్థితులు లేరు. ఇది వాస్తవం. అందుకే అదే వల్లిచ్చి ఒర్రి ఇది చెప్తుంటే ప్రజలు నమ్మవచ్చు అంటే నమ్మరు. నేను పట్టించుకోరు. ఢిల్లీ పోతా అంటే రాష్ట్ర మంత్రం పంపి పాపం వాళ్ళు అమాయకంగా ఆడ వెనక్కి ఏమైంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు సమస్య పరిష్కారం కావన్నా కొట్లాట కావన్నా? ఢిల్లీకి ఎందుకు పంపినావు? కొట్లాట పంపినావా? సమస్య పరిష్కారం కోసం పంపినావా? పోయిన వ్యక్తులు ఏం చేయాలి? సమస్య పరిష్కారం చేసుకునే వాళ్ళు పరిష్కారం కోసం మాట్లాడాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్య పరిష్కారం విషయంలో ఆయనకు ఆలోచన లేదు. సమస్య పరిష్కారం కావాలో ఆలోచన లేదు. సమస్యను పెంచాలి. ఆయన చేతనంతరం ఉన్నాడు. రైతులను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కొనుగోలు చేయలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. చేతనావస్థలో ఉన్నాడు. తప్పు చేసినని గ్రహించాడు. గ్రహించినప్పుడు కూడా ప్రజలు రైతులు తిరగబడతారు, తరిమి కొడతారని భయపడి దీని సమస్యను జటిలం చేసి ఆ బదనాన్ని కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టాలి, కేంద్రాన్ని బదనాన్ని చేయాలని చెప్పి కుట్ర చేసే వ్యక్తి ఈ మూర్ఖత్వం ముఖ్యమంత్రి. ఎందుకు పగలను రైతులను అర్థం కాలే. దుబ్బాకలో హుజాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏ విధంగా దెబ్బ కొట్టాడు, కక్ష కట్టాడు. అందుకే పోయిన బాయిల్ రైస్ సీఆర్ రాసేసినాడు. అవి లాస్ట్కి ఏం చేశారు? గతంలో ఏముంటున్నారు, చాలా సందర్భాలు చెప్పింది నేను, చాలా సందర్భాలు కూడా లోపల జరిగేదోటి, బయట లీక్లు ఇచ్చేదోటి, లోపల మాట్లాడిందోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో చెప్పేదోటి. గతంలో ఉండే ట్రెండ్ మారింది ఇప్పుడు. నీ జిమ్మికులు నీ బ్రేకింగ్లు చూసినాకనే మేము అబ్బో నీకంటే కొంచెం ఈ మధ్య నేర్చుకున్నాం. నిజంగా చెప్తే గురుగారు చెప్తే కదా నీ జిమ్మికులు నేర్చుకున్నాం మేము, కానీ మేము జిమ్మికులు చేస్తలేము. అందుకే ఏం చేస్తాడు మీరు గ్రహించండి, వాస్తవం గ్రహించండి. గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం అప్పుడు లోపల జరిగేదోటి, ఈయన బయట చెప్పేదోటి.
టెన్ పొడిచినా పీకినా అది చేసినా ఇది చేసినా అని చెప్పి బయట 10 నిమిషాలు బ్రేకింగ్లు వస్తుండే. అప్పుడు మంత్రులు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు. మన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేసాడు, సంబంధిత మంత్రి గారు విలేకరుల సమావేశం పెట్టి వాస్తవ విషయాలు చెప్పారు కాబట్టి అన్ని ముసుకొని చెప్పారు అప్పుడేగా ముఖ్యమంత్రి. అబద్ధం చెప్పలేగా. ఇప్పుడేం చేసాడు, మంత్రుల బృందం ఏంది, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కలిసారు. కలిసిన తర్వాత అన్ని విషయాలనే విలేకరుల సమావేశాల్లో పెట్టి చెప్పిండు. చెప్పినాక సాయంత్రం దానిక మన కుట్రలు చేసుట్లా, అబద్ధాలు ఆడుట్లా, మళ్ళీ సెంటిమెంట్ రగిలిచుట్లా, తెలంగాణ ప్రజలను నమ్మించుట్లా నెంబర్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం పీకుడుని 24 గంటలు ఆయన ఫామ్ హౌస్ అంటాడు, రాజకీయాలు ఆలోచన తప్ప కనీసం తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా సమస్య పరిష్కారం చేద్దాం, మనం నేను పొరపాటు చేసిన ఆ పొరపాటు సరిదిద్దుకుంటా, రైతుల క్షమాపణ చెప్తా, కేంద్రాన్ని ఒప్పిస్తా, నేను పొరపాటు చేస్తా అని చెప్పి ఆలోచన మాత్రం లేదా నాకు. ఏం చేసిండు, పొద్దున మంత్రులు కలిసి సాయంత్రం దాకా డ్రామాగా ఆ స్క్రిప్ట్ ప్రగతి భవన్ రావాలి, ముఖ్యమంత్రి స్క్రిప్ట్ రావాలి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చెప్తే ప్రగతి భవన్. ఆ పని లేకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలి, స్క్రిప్ట్ పంపాలి, ఏం అబద్ధం ఆడాలి, ఎట్లా అబద్ధం ఆడాలి, ఎట్లా నమ్మియాలి, మీడియాలో 3 రోజుల పాటు ఎట్లా బ్రేకింగ్ రావాలి. ఏం చేసిండు, పీయూష్ గోయల్ గారట వీళ్ళతోనట తెలంగాణలో నూకలు తినాలి, నూకలు తింటారు అన్నాడట. అంటే మరి మీకు పౌరుషం లేదా, రోషం లేదా మీకు? తెలంగాణ ఏం చేయాలి, ఏ సార్ మాకు అద్దద్దు, ఎట్లా అంటావు సార్, మేమైతే బయటకు వచ్చేద్దాం. మేమైతే పీయూష్ గోయల్ గారు అట్లా ఉంటే మేమైతే మాకు రోషం ఉంది, మా తెలంగాణ పౌరుషం అన్నప్పుడే బయటకు వచ్చేద్దాం. మరి మీ రోషం వరవే పౌరుషం వరవే, తెలంగాణ పౌరుషం డూబైంది. ఇప్పుడు డూబాన్ లేదు ఈ మధ్య. మీ ముఖ్యమంత్రి లేక మా పీయూష్ గోయల్ గారు సంస్కారం లేని వ్యక్తి కాదు, సంస్కారహీనుడు కాదు. ఈ దేశ ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి పీయూష్ గోయల్ గారు. ఎవరు రైతులు మీ మాటలు అమ్మారు, పీయూష్ గోయల్ గారు ఏదో తెలుసు, రైతులకు తెలుసు. అన్ని మాటలను సాయంత్రం దాకా ఎదురు చూసి, సాయంత్రం దాకా డ్రామాలాడి ఏ విధంగా మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. నేను చెప్తున్నా, మేమైతే ఆ పేపర్లు వాడేసి ఏం సార్ తెలంగాణ రైతులు ఇబ్బంది అవమానపరుస్తామని వచ్చేటోళ్ళు మేము. మీరు వచ్చేటోళ్ళు కావచ్చు, కానీ అన్నీ ఏం అనలే కదా, అది ఏం అనలే కాబట్టి మీరు బయటకు వచ్చారు. సాయంత్రం దాకా డ్రామాలాడి మళ్ళీ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము, కేంద్ర మంత్రిని బదనాం చేయడము, ఆయన అన్ని విషయాలు పేపర్లని కుల్లా మంత్రుల ముందు, ఎంపీల ముందు కుల్లా ప్రతి పేపర్ పెట్టిన తర్వాత మొగం కిందికేసి ఇలా బయటకు వచ్చారు. అందరూ కూడా పోయినటువంటి ఎంపీలు మంత్రులు ఆశ్చర్యపోయారు. క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వము పక్కా ఉంది, నిబంధన ప్రకారము వివరిస్తున్నది, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు, తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నాడు, రైతాంగాన్ని మోసగిస్తున్నాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని చెప్పి అందుకే ప్రెస్ మీటింగ్ పెట్టలే మధ్య వెంటనే. అబ్బో లేకుంటే వెంటనే బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోరు, లీకులు ఇచ్చుకోపోరు. సాయంత్రం దాకా ఎదురు చూసినట్టే అది ఏం లేదారా. కేంద్ర మంత్రి గారు క్లియర్ గా చెప్పిన విషయాలు చెప్పినాక నల్ల మొక్క వేసుకున్నారు. వీళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టనుకున్నారు. ప్రెస్ మీటింగ్ పెట్టబట్టే మంత్రి ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏమైతుంది, ఇలా ఏ తెలంగాణ రైతాంగానికి ఏ సమానం చెప్పాలి, ఎక్కడికైనా నిలదీస్తున్నారు రైతులు. కాబట్టి సాయంత్రం దాకా ఎదురు చూసి సాయంత్రం ఏదో ఒక అబద్ధం ఆడాలి, ఆ అబద్ధాన్ని నిజంగా నమ్మించాలి తెలంగాణ రైతులను. కాబట్టి ఏం చేయాలో సెంటిమెంట్ రగిలించాలి. ఇది పెద్ద డ్రామా ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.